జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏముంటుంది ఆయన ఏం చూసుండాలి? ఆయనలో ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు. ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళతోటి వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను. అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమిటో వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేమే ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది. ఈ రోజున మీకు సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బాగుండదు. మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవర శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. సో నేను నాయకులకి నేనే బాధ్యత తీసుకున్నాను. అంటే నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతాను చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలిపేసానమ్మా, ఎవరు వస్తున్నారు? రోజు ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి. మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లేదు యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కాం డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తపన పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక.
ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? నేను కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి మనకి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్, బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం, రోడ్లు ఎవరు వేశారు ఈ రోజున చెప్పండి? అంటే మీరు